హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా వీడియోకి లైక్ కొట్టడము మర్చిపోకండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తూ ఉంటాను. ఈరోజు నేను చేయబోయేది బీర్నీసు ఆలు కర్రీ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. బీర్నీసుని తీసుకొని తలా తోకలు తీసేసి చిన్నగా కట్ చేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. ఇలా చిన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఆలుని తీసుకోవాలి, 1/2 kg వరకు. పైన ఫీల్ అంతా తీసి వాటర్లో వేసేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసేసుకోవాలి. ఆలు ముక్కలని వాటర్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ వేడయ్యాక 2 పావుల వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్రని వేసేసుకొని రెడ్గా ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని వేసేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకును వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేసేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ వరకు పసుపు వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత బీర్నీస్ని వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఆలు ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. మంచిగా కలిపేసుకొని ఆలు ఉడికింది. 1 స్పూను కారము, 1 స్పూను ఉప్పు వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మనకి ఎంతో టేస్ట్గా ఉండే బీర్నీసు ఆలు కర్రీ రెడీ అయిపోయింది. చివరిలో కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉండే బీర్నీస్ ఆలు కర్రీ రోటీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది. నేను చేసిన బీర్నీస్ ఆలు కర్రీ నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.